మరి 2019కి 72% పూర్తయినటువంటి ప్రాజెక్టు ఇంకొక పీరియడ్ అంటే 2020కి మరి పోలవరం ప్రాజెక్టు 100% కంప్లీట్ అవ్వవలసినటువంటి ప్రాజెక్టుని మరి ఇవాళ ఇంత విధ్వంసం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్స్పెక్షన్ చేసి చూస్తే పర్టికులర్గా ఇవాళ ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఈ యొక్క ఆ ప్రాజెక్టుకి అత్యంత మూలమైనటువంటి డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో అది పూర్తిగా 4-5 చోట్ల నష్టపోయినటువంటి పరిస్థితి. ఆ 4 చోట్ల జరిగినటువంటి నష్టాన్ని రిపేర్ చేద్దామనంటే ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళకి ఎంతైతే ఖర్చు పెట్టాము అంటే దగ్గర 467 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు మళ్ళీ రిపేర్లకే మళ్ళీ 466 కోట్లు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితిని ఎస్టిమేట్ చేసినటువంటి కొన్ని కొత్తగా మళ్ళీ ప్యారలల్గా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేయాలంటే దానికి మళ్ళీ 999 కోట్లు దానికి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఎగువ కాపర్ డ్యామ్ చూస్తే అది కూడా ఇంకా సీపేజ్ని ఇంకా అరికట్టలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే దగ్గర 300 క్యూసెక్లు సీపేజ్ వస్తూ ఉన్నారు. అంటే దీనికి అంతటికి కారణం ఏంటంటే ఈ వర్క్ అంతా కూడా గ్యాప్ లేకుండా జరిగితే ఈ నష్టం అనేది ఉండదు. 2019 కంటిన్యూ అయి ఉంటే అసలు ఈ నష్టంలో 1% కూడా ఉండేది కాదు. ఇది ప్రజలే నిర్ణయం తీసుకోండి. ఏదైతే ఇంత ప్రజాధనాన్ని మరి ఈ రకంగా విధ్వంసం చేసినటువంటి వ్యక్తికి ఒక సీజన్లో పూర్తవలసిన ప్రాజెక్టు ఈ 5 సంవత్సరాల్లో పూర్తవలేదు కాదు కదా, మళ్ళీ ఇంకొక 4-5 సీజన్లు పడతాయని అన్నారనంటే అటువంటి వ్యక్తికి పాలన చేసిన అర్హత జగన్మోహన్ రెడ్డి ఉందా, రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా, అటువంటి వ్యక్తికి ఏ శిక్ష విధించాలనేది మరి మీరు ప్రజలందరూ ఆలోచించాలి.